హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు శ్రావణీకరణం కిచెన్. ఈరోజు వీడియోలో ఇంట్లోనే చాలా సింపుల్గా టేస్టీగా కేఎఫ్సి చికెన్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. బయటనే క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, జ్యూసీగా చాలా చాలా బాగుంటుంది. ఈ కేఎఫ్సి చికెన్కి ఇలా మసాలా పెట్టి చేసామంటే సేమ్ బయట కొనే కేఎఫ్సి చికెన్ లానే ఉంటుంది. అంత టేస్టీగా ఉంటుంది. ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. అలాగే మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే మన ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా లెగ్ పీసులు తీసుకోవాలి. లెగ్ పీసులు తీసుకొని శుభ్రంగా 2 times కడిగి ఈ లెగ్ పీసులకి ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా కట్ చేసుకుంటే మనం పెట్టిన కారం మసాలా ఇవన్నీ కూడా లెగ్ పీసులకు బాగా పడుతుంది అన్నమాట. ఇలా కట్ చేసిన లెగ్ పీసులు ఏదైనా ఒక బౌల్లో వేసుకోవాలి. ఇక్కడ నేనైతే 4 pieces అయితే తీసుకున్నాను. చూసారు కదా, లెగ్ పీసులు ఈ విధంగా కట్ చేసి ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఇప్పుడు రుచి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసిన తర్వాత 1 teaspoon కారం వేసుకోవాలి. కారం మనకి స్పైసీకి సరిపడా కారం వేసుకోవాలి. అలాగే 1/2 teaspoon జీలకర్ర ధనియాల పొడి కూడా వేసుకోవాలి. ఈ జీలకర్ర ధనియాల పొడి నేను ఇంట్లో 2 కలిపి తయారు చేసుకున్నమాట. అలాగే 1/4 teaspoon గరం మసాలా, 1/4 teaspoon పసుపు కూడా వేసుకోవాలి. ఇప్పుడు చిటికెడు మిరియాల పొడి వేసుకోవాలి. అలాగే 1 teaspoon వరకు అల్లం వెల్లుల్లి పేస్టు, 2 teaspoon వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు 1/2 చెక్క నిమ్మరసం కూడా వేసుకోవాలి. ఇలా నిమ్మరసం వేసిన తర్వాత ఇప్పుడు ఈ మసాలాలన్నీ కూడా చికెన్ ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా చికెన్ ముక్కలన్నీ కూడా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు మూత పెట్టి ఒక 2 hours పక్కన పెట్టుకోవాలి. 2 hours టైం లేదనుకుంటే కనీసం ఒక 1 hour వరకు అయినా సరే పక్కన పెట్టి బాగా నాననివ్వాలి. ఇలా 2 hours పక్కన పెట్టడం వల్ల ఈ చికెన్ లెగ్ పీసులకి కారం మసాలాలు ఇవన్నీ కూడా బాగా పడుతుంది. చికెన్ లెగ్ పీస్ తినేటప్పుడు చాలా రుచిగా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు 2 hours అయిన తర్వాత మిగతా ప్రాసెస్ అనేది చూపిస్తున్నాను. ఇప్పుడు లెగ్ పీసులకి పైన కోటింగ్ అనేది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. వేరొక బౌల్ తీసుకొని ఇప్పుడు 1 cup మైదా, 1/2 cup కార్న్ ఫ్లోర్, రుచి సరిపడా సాల్ట్, 1/2 teaspoon కారం, అలాగే 1/2 teaspoon జీలకర్ర ధనియాల పొడి, 1/4 teaspoon గరం మసాలా వేసుకోవాలి. ఇలా ఇవన్నీ కూడా వేసుకోవాలండి. ఈ పిండిలో కూడా ఇలా ఇవన్నీ వేసుకొని ఈ పిండిని ఇలా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇందులో వాటర్ ఏమి వేయకూడదు. ఇలా పొడి పిండే కలిపేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేరొక బౌల్లోని కూలింగ్ వాటర్ వేసుకోవాలి. కూలింగ్ వాటర్ లేదనుకుంటే ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదా, నార్మల్ వాటర్లో ఐస్ క్యూబ్స్ వేసుకున్నా చల్లగా ఉంటుంది అన్నమాట. కానీ కూలింగ్ వాటర్ అయితేనే వేసుకోవాలి, నార్మల్ వాటర్ అయితే తీసుకోకూడదు. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టిన చికెన్ని ఒకసారి మళ్ళీ బాగా కలిసేలాగా కలుపుకొని ఇప్పుడు ఒక్కొక్క చికెన్ లెగ్ పీస్ని తీసుకొని ముందుగా కలిపిన మైదా కార్న్ఫ్లోర్ పిండి ఉంది కదా, ఇందులో అయితే ఈ లెగ్ పీస్ వేసుకొని ఇలా లెగ్ పీస్కి మొత్తం కూడా ఈ పిండి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా కోటింగ్ అనేది ఈ లెగ్ పీస్కి వేసుకోవాలన్నమాట. ఇలా ఈ లెగ్ పీస్కి ఇలా కోటింగ్ వేసిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా తీసుకున్న కూలింగ్ వాటర్లో వేసుకోవాలి. కూలింగ్ వాటర్లో వేసుకొని 1/2 నిమిషం పాటు అటు ఇటు తిప్పి మళ్ళీ వెంటనే తీసేయాలి. ఎక్కువ టైం అయితే ఉంచకూడదు. 1/2 నిమిషం పాటు అటు ఇటు 2 వైపులా తిప్పేసి మళ్ళీ వెంటనే తీసి మళ్ళీ మైదా కార్న్ఫ్లోర్ పిండిలో అయితే కలుపుకోవాలి. ఇలా పిండిలో వేసుకొని ఈ లెగ్ పీస్ మొత్తం కూడా పిండి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా డబుల్ కోటింగ్ ఇవ్వాలన్నమాట. ఇప్పుడు ఎక్స్ట్రా పిండి ఏమైనా ఉంటే ఇలా దులిపేయాలి. ఇలా దులిపేసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు సేమ్ ఇలానే మిగతా పీసెస్ అన్నీ కూడా ఇదే ప్రాసెస్లో చేసుకోవాలి. ముందు మైదా కార్న్ఫ్లోర్ పిండిలో ఇలా లెగ్ పీసెస్ వేసుకొని పిండి బాగా పట్టేలాగా కలిపి ఇప్పుడు కూలింగ్ వాటర్లో వేసుకోవాలి. కూలింగ్ వాటర్లో వేసి 1/2 నిమిషం పాటు అటు ఇటు తిప్పి కూలింగ్ వాటర్ నుంచి తీసిన వెంటనే మళ్ళీ ఈ పిండిలో వేసుకోవాలి. ఇలా పిండిలో వేసుకొని మళ్ళీ లెగ్ పీసెస్కి మొత్తం కూడా బాగా పట్టేలాగా కలిపి ఎక్స్ట్రా పిండి ఏమైనా ఉంటే దులిపేసి ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. ఇలానే మిగతా అన్నీ చేసుకోవాలి. కానీ అన్నీ ఒకేసారి కాకుండా మనం స్టవ్ మీద ఆయిల్లో ఎన్ని పడతాయో చూసుకొని అన్నీ చేసుకోవాలి. అన్నీ ఒకేసారి చేసేసుకుంటే ఈ పిండి అనేది మళ్ళీ తడి పీల్చేసుకొని పొడిగా ఉండదన్నమాట. మనం ఈ లెగ్ పీసుల్ని ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు లెగ్ పీసులకు పైన కోటింగ్ పిండి అనేది పొడి పొడిగా ఉండేలాగా చూసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా తయారు చేసిన లెగ్ పీసులు వేసుకోవాలి. ఇలా ఆయిల్కి ఎన్ని సరిపోతాయో చూసుకొని వేసుకోవాలి. మరీ ఎక్కువగా వేయకూడదు. ఇవి కొంచెం ఖాళీగా ఫ్రై అయ్యేలాగానే ఆయిల్కి ఎన్ని సరిపోతాయో చూసుకొని అన్నీ వేసుకోవాలి.
ఇవి ఆయిల్లో వేసిన వెంటనే కదపకుండా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మిగతా సైడ్ కూడా తిప్పుకోవాలి. ఇవి ఫ్రై చేసేటప్పుడు స్టవ్ మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో అయితే అస్సలు పెట్టకూడదు. మీడియం ఫ్లేమ్లో పెట్టి కనీసం ఒక 8 to 10 మినిట్స్ అయినా టైం పడుతుంది ఇవి ఫ్రై అవ్వడానికి. కొంచెం టైం ఎక్కువగానే పడుతుంది, ఓపికగా ఫ్రై చేసుకోవాలన్నమాట. హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసేసామంటే పైన మాడిపోతాయి కానీ లోపల సరిగ్గా ఉడకవు చికెను. అందుకే కొంచెం టైం ఎక్కువ పట్టినా సరే మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకుంటేనే లోపల చికెన్ అనేది బాగా ఫ్రై అవుతుంది పచ్చిగా లేకుండా. ఇక్కడ చూసారు కదా, ఈ లెగ్ పీసెస్ అయితే ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా చుట్టూ 4 వైపులా తిప్పుతూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటేనే మనకి ఈ కేఎఫ్సి చికెన్ అనేది లోపల వరకు బాగా ఉడుకుతుంది అనమాట. బయటని క్రిస్పీగా లోపల సాఫ్ట్గా జ్యూసీగా చాలా బాగుంటుంది. ఇలా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఆయిల్ నుంచి సపరేట్ చేసి సేమ్ మళ్ళీ ఇలానే మిగతా లెగ్ పీసెస్ అన్నీ కూడా ఆయిల్లో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. చాలా సింపుల్ అండి ప్రాసెస్ అయితే, కానీ ఇవి ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడే కొంచెం టైం ఎక్కువగా పడుతుంది. ప్రాసెస్ అయితే చాలా సింపుల్. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. టమాటో సాస్తో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉన్నాయి. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో కుకింగ్ వీడియోస్ కోసం మన శ్రావణి కర్ణం కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.